సంవత్సరం 2023 సంవత్సరంలో మా దేవి నవరాత్రులు అఖండ విజయం జరగడానికి తోడ్పడిన పత్రిక విలేకరులకు, అలాగే ఆఫీసర్లకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ శాఖ వారికి, అలాగే రాజకీయ నాయకులకి మాకెంతో తోడ్పడి ఈ కార్యక్రమం జరపడానికి ఎంతో ఇచ్చేసిన భక్తులకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంవత్సరం కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ సంవత్సరం 2024 అక్టోబర్ 2వ తారీఖు రాత్రి 9:04 అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే 2024 అక్టోబర్ 3వ తారీఖు ఉదయం అమ్మవారి ఉదయం 8:40 అమ్మవారి కలశాపం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మహోత్సవాలు 3/10/2024 నుంచి 13/10/24 వరకు 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆదివారం 6వ తారీఖు 108 దంపతుల పూజ చేయడానికి కూడా మన పెద్దింటి సుబ్బారాయ శాస్త్రి గారు శిష్యుడైన దెందులో శ్రీరామాచ జరిపించబడడం జరుగుతుంది. ఆ రోజు 108 దంపతుల పూజలో ఎవరైతే పాల్గొన్నారో ఆ భక్తులందరికీ కూడా మధ్యాహ్నం అన్నప్రసాదవతి వితరణ కూడా జరుగుతుంది. ఆ రోజు ఎవరైతే భక్తులు అందులో పూజలో పాల్గొంటే వాళ్ళకి మధ్యాహ్నం అన్న భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది నీరుడు 90 సంవత్సరాలు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మా కమిటీ అందరూ కూడా ప్రతి సంవత్సరం అదే విధంగా జరపాలని చేసి దాన్ని కమిటీ తరఫు నుంచి చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఆ 108 దంపతులకి పూజకి జరిగే అన్నదాన కార్యక్రమానికి మా ఉపాధ్యక్షులైన గంధం భైరవ గారి ఆ కార్యక్రమం అంతా చూసుకుని దానికి అయ్యే ఖర్చు అంతా ఆయనే భరిస్తున్నారు. అలాగే ప్రతిరోజు కలస్థాపన అయిన ప్రతిరోజు కుంకుమార్చన కార్యక్రమాలతో దేవనారాధనలు మొదలవుతున్నాయి. అలాగే 9/10 బుధవారం నాడు మూల నక్షత్రం సరస్వతి పూజ జరపబడను. 10 రోజుల పాటు ఈ బాలసుందరి దేవి అమ్మవారి అలంకారం రోజులకు అవతారంతో అలంకారం చేసి అమ్మవారిని ప్రజలందరూ వచ్చి వీక్షించుకునేలాగా దాన్ని తయారు చేయడం జరుగుతుంది. 12/10/24 ఆ రోజు విజయదశమి చేసుకుని ఆ మర్నాడు 13/10 ఉద్వాసంతో ఈ కార్యక్రమం అయిపోతుంది. తదనంతరం 20వ తారీఖు 20/10/24 అన్నదాన కార్యక్రమంతో మొత్తం ఈ కార్యక్రమం అంతా క్లోజ్ చేయడం జరుగుతుంది. మొత్తం ఉత్సవాలన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ, పత్రికా సోదరులందరూ కూడా గతంలో ఏ రకంగా అయితే మాకు సహకరించారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సహకరించి మమ్మల్ని ఈ ఉత్సవాన్ని జయప్రదం చేసేలాగా మీరంతా సహకరిస్తే మేమంతా సంతోషిస్తాం. అలాగే ఆఫీసర్ సైడ్ కానీ లేదా డిపార్ట్మెంట్ సైడ్ కానీ అందరూ కూడా చాలా పాజిటివ్ గా అందరూ సహకరిస్తున్నారు ఈ కార్యక్రమం జరగడానికి. భక్తులు కూడా అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని చేసి నవరాత్రి ఉత్సవం ఘనంగా జరగడానికి మీ అందరితో కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇప్పుడు మేము ఈ 10 రోజులు జరగబో కార్యక్రమాలు ఇవన్నీ కలిపి ఒక బ్రోచర్ ఉంటుంది మా దగ్గర. అది ఇప్పుడు ఓపెన్ చేద్దామని కార్యక్రమం బ్రోచర్ ఓపెన్ చేయాలని చెప్పి మీకు అందరికీ పట్టేలా వచ్చు.